ఓస్ రాజు చిక్కడి పిక్కలు ఒక 12-15 రకాల వరకు ఉన్నాయండి. నాకు ఇంతవరకు తెలిసి ఒక 5 రకాలు నేను చూసానండి ఈ పిక్కలు. ఈ రాజు చిక్కడి పిక్కలు నవంబర్ మంత్ నుండి జనవరి ఫస్ట్ వీక్ వరకు మనకు లభిస్తాయండి మార్కెట్లో. ఈ పిక్కలు వలిసి మనకి మార్కెట్లో రెడీమేడ్గా అంటే ఎప్పటికప్పుడు వలిసేసి అప్డేట్గా మనకి అమ్ముతారండి. ఈ పిక్కలు మనం ఉడికించాల్సిన అవసరం లేదండి. ఆయిల్ వేడెక్కినాక 3 మినిట్స్ కూడా అవసరం లేదండి. 2 మినిట్స్ ఆయిల్లో మిడిల్ ఫ్లేమ్లో ఇలా వేయించి తీసిస్తే సరిపోతుందండి. తర్వాత మనకు నచ్చినట్టు టమాటా, వంకాయ, క్యాబేజీ, పువ్వు ఇంకా మనకు నచ్చినట్టు మనం వండుకోవచ్చండి. మనకు నచ్చిన వెజ్జెస్ కలుపుకొని చూసారు కదండి. ఇక్కడ నేను ఆయిల్లో వేసి తీసేసాను ఈ చిక్కుడు పిక్కల్ని. అండ్ అదే కళాయిలో కాస్త రైస్, ఈ వర్షం వస్తుందని చెప్పేసి స్పైసీ కోసం అలాగా రైస్ 2 ఇంగ్రీడియంట్స్ వేసి తాలింపు వేసానండి. చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.